అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెయ్యబోయే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందున్న సోర్సెస్ చూస్తుంటే నాకు నిజంగా రోమాలు నిక్కబడుచుకున్నాయని చెప్పాలి. ఖచ్చితంగా. అసలు ఈ టాపిక్ అలాంటిది. ఈ వ్యాసాలు నోట్స్ అంతా చదువుతుంటే మనకు తెలియని ఎన్నో విషయాలు బయటపడ్డాయి. అవును. అసలు ఈరోజు మన విశ్లేషణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం గర్వించదగ్గ గాయని, సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితం గురించి మాట్లాడుకోవడం. కరెక్ట్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అనగానే మనకు ఆ అద్భుతమైన గాత్రం, ఆ భక్తి గీతాలు గుర్తొస్తాయి. కానీ ఈ సోర్సెస్ మనకు ఆమెలోని ఒక మహా త్యాగశీలిని పరిచయం చేస్తున్నాయి. అంటే ఎవరికీ పెద్దగా తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా ఆమె అనుభవించిన కష్టాలు. అవును. కోట్లు సంపాదించినా తిరిగి ఏమీ లేకుండా సమాజానికి దానం చేసిన గొప్ప మానవతావాది కథ ఇది. ఒక దశలో ఆస్తులన్నీ కోల్పోయినప్పుడు కూడా ఆత్మగౌరవం కోల్పోలేదు వాళ్ళు. సరిగ్గా అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, అదే మన టీటీడీ, ఆమెను ఎలా ఆదుకుందనే చారిత్రక ఘట్టాన్ని రోజు మనం విశ్లేషించబోతున్నాం. ఇదొక అపూర్వమైన ప్రయాణం. కేవలం ఒక గాయని కథ మాత్రమే కాదు, నిస్వార్థం, ఆత్మగౌరవం లాంటి మానవీయ కోణాలను అర్థం చేసుకునే ప్రయత్నమిది. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. అసలామె గాత్రం ఎలాంటిదో చెప్పడానికి మన సోర్సెస్లో ఒక అద్భుతమైన సంఘటన ప్రస్తావించారు. హెలెన్ కెల్లర్ గురించి వినే ఉంటారు కదా. ఓ అవును. కళ్ళు చెవులు లేని, మాటలు రాని ఆ విదేశీ వనిత. ఆవిడికి ఒక అద్భుతమైన శక్తి ఉండేదని చెబుతారు. కరెక్టే. ఆమె ఎవరినైనా తాకితే చాలు వాళ్ళ బలాలు బలహీనతలు ఇట్టే చెప్పేసేదట. ఎంతలా అంటే జవహర్లాల్ నెహ్రూ గారిని తాకి ఆయన జీవితం మొత్తాన్ని చదివేశారట ఆవిడ. అవును. అంతటి శక్తున్న హెలెన్ కెల్లర్ గారు ఒకసారి సుబ్బలక్ష్మి గారి కచేరీకి వెళ్లారు. అక్కడ జరిగిన సంఘటన నిజంగా ఒక అద్భుతం. అసలు చెవులు వినబడిన ఆవిడ ఈ సంగీతాన్ని ఎలా ఆస్వాదించారంటారు? ఏంటంటే, హెలెన్ కెల్లర్ గారు సుబ్బలక్ష్మి గారి పక్కనే వేదిక మీద కూర్చుని ఆమె పాడుతున్నప్పుడు తన చెయ్యి తీసుకెళ్లి ఆవిడ గొంతు కింద పెట్టాలని అడిగారు. ఓహో, అంటే ఆ వైబ్రేషన్స్ ద్వారా ఫీల్ అవ్వడానికన్నమాట. అవును. సుబ్బలక్ష్మి గారు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ సమయంలో సుబ్బలక్ష్మి గారు ఒనరే ఇల్లం గోవింద అనే ఒక కీర్తన పాడుతున్నారు. ఆ కంఠం కింద చెయ్యి పెట్టిన హెలెన్ కెల్లర్ అలా వింటూ వింటూ వలవల ఏడ్చేశారట. అబ్బా, నిజంగానా? అంతలా కనెక్ట్ అయ్యారా? అవును. ఆ తర్వాత ఏడుస్తూ ఆమె అన్నమాటేంటంటే, ఈమె పాడేది మనుషులు పాడే పాట కాదు, ఈమె ఒక గంధర్వకాంత అని. వావ్! ఒక విదేశీ వనిత, అందులోనూ వినికిడి లోపమున్న ఆవిడ, కేవలం ఆ స్పర్శ ద్వారా ఆ గాత్రంలోని దైవత్వాన్ని అంతలా ఫీలయ్యారంటే మాటలు కావు కదా. దేవతలు మాత్రమే పాడగలిగిన పాట అని ఆవిడ సర్టిఫై చేసేశారు. అయితే ఇక్కడ నాకొక సందేహం. అంతటి ఆర్ద్రత, ఆ దైవత్వం ఆవిడ గొంతులో ఎలా వచ్చింది అంటారు? అది కేవలం పుట్టుకతో వచ్చిన వరం మాత్రమే అంటారా? ఇక్కడ అసలు ఆశ్చర్యమేంటంటే, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆ గంధర్వగాత్రం వెనక ఎన్నో బాల్యపు కష్టాలు దాగి ఉన్నాయి, ఆకలి కేకలు ఉన్నాయి. ఆకలి కేకలా? అంత దారిద్ర్యముందా వాళ్లకి? మధురైలో పుట్టారు కదా సుబ్బలక్ష్మి గారు. తల్లి పేరు షణ్ముఖ ఒడివు. చిన్నతనంలో వాళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మన సోర్సెస్ ఆ దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరించాయి. అంటే ఎలాంటి పరిస్థితి ఉండేదంటారు? ఆ తల్లి తన బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితి. కనీసం ఆ అన్నంలో కలుపుకోవడానికి ఒక చిన్న కూరగాని పచ్చడిగాని ఉండేది కాదట. ఇది చాలా బాధాకరం. అంటే ఉట్టి అన్నమే తినేవాళ్ళ? అన్నంలో కాస్త మజ్జిగ, అందులో నీళ్లు కలిపి ఆ పల్చటి మజ్జిగాన్నం ఆ చిన్నారికి పెడుతుంటే, పక్కింట్లోంచి ఎవరైనా మంచి వంటలు చేసుకుంటుంటే ఆ వాసన వస్తుంది కదా. అవును, సహజమే. ఆ వాసన చూసి ఆ చిన్నారి సుబ్బలక్ష్మి, నాకు కూర కావాలి, కూర లేనిదే నేను తినను అని హఠం చేస్తూ ఏడ్చేవారట. కనీసం ఒక కూరకి కూడా నోచుకోలేని కడుపు పేదరికమది. గుండెను పిండేసే విషయమిది. ఆకలి బాధలు బహుశా ఎవ్వరికీ రాకూడదు. నిజమే. అయితే బహుశా ఆ బాల్యపు కష్టాలే, ఆ ఆకలి బాధలే ఆమె గొంతులో అంతటి ఆర్ద్రత నింపాయేమో అనిపిస్తోంది. కష్టాల కొలిమిలో కాలినందుకే ఆ గాత్రం అంత స్వచ్ఛంగా తయారైంది. కరెక్ట్గా చెప్పారు. ఆ దారిద్ర్యమే ఆమెను దేవుడికి మరింత దగ్గర చేసింది. సరే, ఎంత కష్టపడినా తర్వాత పైకొచ్చారు. తన గాత్రంతో దేశ విదేశాల్లో కచేరీలు చేశారు, కోట్లు సంపాదించారు గదా. అక్కడే ఆమె అసలైన వ్యక్తిత్వం బయటపడుతోంది. ఎంత డబ్బు వచ్చినా తమకంటూ ఒక్క రూపాయి కూడా అట్టిపెట్టుకోలేదు. సేవా కార్యక్రమాలకు, ధార్మిక సంస్థలకు దానం చేసేశారు. వాళ్ల దానగుణం గురించి ఎంతో విన్నాం. తన భర్త సదాశివంగారితో కలిసి చేసిన దానాలు అన్నీ ఇన్ని కావు.
అవును, ఆ కీర్తి ఎంతలా వ్యాపించిందంటే సాక్షాత్తు మహాత్మాగాంధీ గారే ఆమెను ప్రత్యేకంగా అడిగి మరీ పాటలు పాడించుకునేవారట. నేను చదివానది. గాంధీగారు ఆమె మీరా భజన్స్ వినడానికి ఎంతో ఇష్టపడేవారని ఆ నోట్స్లో ఉంది. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆమె పాట విని ఎంతో తన్మయత్వంతో ఒక అద్భుతమైన మాట అన్నారు తెలుసా? ఏమన్నారు? కచేరీ విన్న తర్వాత నెహ్రూ గారు స్వయంగా ఆమె దగ్గరికి వచ్చి, సంగీత సామ్రాజ్ఞివైన నీ ముందు కేవలం ఒక ప్రధానమంత్రిగా నేనెంత అని ప్రశంసించారు. వావ్! ఒక దేశ ప్రధాని ఒక గాయని ముందు అంత వినయం ప్రదర్శించారంటే ఆమె స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది కదా. అవును. అలా కోట్లు సంపాదించి ఇన్ని ప్రశంసలందుకున్న ఆ దంపతులు ఊహించని విధంగా తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారని మన సోర్సెస్ చెప్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఆ పరిస్థితి చూస్తే వాళ్ల వ్యక్తిత్వం ఇంకెంత ఉన్నతమైందో తెలుస్తుంది. సుబ్బలక్ష్మి గారి భర్త సదాశివం గారు ఆ రోజుల్లో కల్కి అనే ఒక పత్రికను నడిపేవారు. అవును, పాపులర్ పత్రిక కదా అది. అవును, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ పత్రిక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఆ నష్టాలు ఎంతలా అంటే అప్పులు తీర్చలేని పరిస్థితికి వచ్చేశారు వాళ్ళు. అబ్బా, అంతటి గొప్ప స్థాయిలో ఉన్నవారికి అలాంటి పరిస్థితి రావడం నిజంగా విషాదమే. మరి ఆ అప్పుల నుంచి ఎలా బయటపడ్డారు? పత్రికా బకాయిలు తీర్చడం కోసం వాళ్ళు ఏకంగా మద్రాసులోని తమ కల్కి ఎస్టేట్ అనే ఆ పెద్ద బంగ్లాను అమ్మేయాల్సొచ్చింది. ఏంటి, ఏకంగా ఆ బంగ్లానే అమ్మేశారా? అవును, కోట్ల రూపాయలు దానం చేసిన ఆ దంపతులు చివరికి వల్లూవరి కొట్టం దగ్గర ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారాల్సొచ్చింది. ఎస్టేట్ నుంచి అద్దె ఇంటికి రావడమంటే మామూలు విషయం కాదు. అది మానసికంగా చాలా కృంగదీసే విషయం. ఇదైతే నాకొక ప్రశ్న కలిగిస్తోంది. చెప్పండి. సుబ్బలక్ష్మి గారికున్న పేరు ప్రఖ్యాతులకి ఆవిడ ఒక్క మాట చెబితే కోట్లుచ్చి సాయం చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు కదా, మరి ఎవరి సాయం ఎందుకు తీసుకోలేదు? అది చాలా మంచి పాయింట్. కానీ వాళ్ళు అలా చెయ్యలేదు. తమ దగ్గర ఉన్న డబ్బు దానం చేయడమే తప్ప కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గర దానధర్మాలు స్వీకరించే మనస్తత్వం కాదు వాళ్లది. అంటే అంతటి ఆత్మగౌరవం అన్నమాట. ఎవరినీ చెయ్యి చాచి అడగరు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇస్తామన్నా తీసుకోరు. అలాంటి నిస్సహాయ స్థితిలో వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఆదుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సరిగ్గా అప్పుడే అంటే 1979లో ఒక అద్భుతం జరిగింది కదా. మన నోట్స్లో ఉన్నట్లు అప్పటి టీటీడీ అధికారి పీవీఆర్కే ప్రసాద్ గారికి అనుకోకుండా 2 అత్యవసర సందేశాలు వచ్చాయి. అవును, ఆ ఘట్టం నిజంగా ఒక పెద్ద మలుపు. ఆ 2 సందేశాలు సామాన్యుల నుంచి రాలేదు. ఒకటి కంచిపీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగారి దగ్గర నుంచి వచ్చింది. మరి రెండోది పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గర నుంచి. ఇక్కడ ఆశ్చర్యమేంటంటే ఆ 2 వేరువేరు సందేశాల సారాంశం ఒక్కటే. అదేంటి, ఇద్దరూ ఒకే విషయం గురించి చెప్పారా? అవును, ఎలాగైనా సరే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని టీటీడీ ఏదో ఒక రకంగా ఆదుకోవాలి అని. ఈ గొప్ప కళాకారిణి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం ఆ మహానుభావులు భరించలేకపోయారు. కానీ ఇది ప్రసాద్ గారికే ఒక పెద్ద సవాలు కదా. ఒకవైపేమో వాళ్ళు ఎవరి దగ్గర దానం తీసుకునే రకం కాదు, మరోవైపు వాళ్లను ఆదుకోవాలని పెద్దల నుంచి ఆదేశాలు. అవును, ఇరుక్కుపోయారాయన. వాళ్ల ఆత్మగౌరవం దెబ్బతినకుండా టీటీడీ వాళ్లకు ఎలా సహాయం చేయగలదు అని చాలా సతమతమయ్యారు. ఏ దారి తట్లేదంటారా? అస్సలు పాలుపోని పరిస్థితి. అదే ఆలోచనలతో ఆయన ఒకరోజు కొండపైకి వెళ్లి శ్రీనివాసుణ్ణి దర్శించుకుని బయటికొస్తున్నారు. అప్పుడు గుడి బయట మెట్ల మీద ఒక దృశ్యం చూశారు. ఏం చూశారు? ఒక వృద్ధురాలు భక్తి బృందం మధ్యలో కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో గోవింద కీర్తనలు పాడుతూ కనిపించారు. అది చూసిన వెంటనే ఆయన మైండ్లో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఓహో, అంటే ఆ దేవుడే ఆయనకు దారి చూపించాడంటారా? ఇంతకీ ఆ ఆలోచన ఏంటి? సుబ్బలక్ష్మి గారి చేత అన్నమయ్య కీర్తనలు పాడించి ఆ ప్రాజెక్టు ద్వారా వాళ్లకి ఆర్థిక సహాయం చెయ్యాలని ఆలోచన. వావ్, ఇది నిజంగా బ్రిలియంట్ ఐడియా. ఒక కళాకారునికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది? కానీ దీన్ని అమలు చేయడం అంత సులభం కాలేదు అని కూడా చదివాను నేను. అవును, మీరన్నది అక్షరాలా నిజం. ఎన్నో అడ్డంకులొచ్చాయి. ఆ కాలం ఎలాంటిదో ఒకసారి గుర్తు చేసుకోండి. 1970ల చివర్లో పాప్ సింగర్స్ హవా విపరీతంగా ఉండేది. అవును, వెస్టర్న్ పాప్ పాటలకే అందరూ ఊగివలుతున్నారు అప్పుడు. అలాంటి సమయంలో అన్నమయ్య కీర్తనల రికార్డింగ్ కోసం టీటీడీ తరఫున భారీగా డబ్బులు ఖర్చు పెట్టడమేంటి అని చాలా మంది ప్రశ్నించారు. అంటే టీటీడీ కమిటీ సభ్యులే వ్యతిరేకించారా దీనికి? అవును,
ఇదంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు ఎవరూ వినరు, వృధా ప్రయాస అని తేల్చేశారు. మరి ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్ళింది? అదృష్టవశాత్తు అప్పటి కమిటీ చైర్మన్ రమేషన్ గారు, అలాగే చంద్రమౌళిరెడ్డి గారు లాంటి వాళ్లు ప్రసాద్ గారి ఆలోచనలోని గొప్పదనాన్ని అర్థం చేసుకున్నారు. అమ్మయ్య, అంటే వాళ్ల మద్దతుతో ప్రాజెక్ట్ పట్టాలెక్కిందన్నట. అవును, గో అహెడ్, మనమిది చేద్దాం అని వాళ్ళు సపోర్ట్ చేశారు. అలా మద్దతు రాగానే ప్రసాద్ గారు, రమేషన్ గారు కలిసి మద్రాసు వెళ్లి సుబ్బలక్ష్మి దంపతులను కలిశారు కదా. మన సోర్సెస్లో ఆ మీటింగ్ చాలా వివరంగా ఇచ్చారు. అవును, ఆ వల్లూవర్ కొట్టం దగ్గరున్న ఆ చిన్న అద్దె ఇంట్లోకి వెళ్లడం, వాళ్లకు మొదటగా ఒక శ్రీనివాసుని ఫోటో ఉన్న ఫ్రేమ్ బహుకరించడం అంతా చాలా ఎమోషనల్గా అనిపిస్తోంది. ఆ తరువాతే ఈ అన్నమాచార్య ప్రాజెక్ట్ గురించి వాళ్ల ముందుంచారు కదా. మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ప్రాజెక్ట్ గురించి వినగానే సదాశివం గారు మొదట ఉత్సాహపడినా ఆ వెంటనే భయపడిపోయారు. ఎందుకు? వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ప్రాజెక్ట్ కదా అదే. దానికి బలమైన కారణముంది. వాళ్ల మాతృభాష తమిళం, కాని పాడాల్సింది స్వచ్ఛమైన తెలుగు కీర్తనలు. పైగా అప్పటికే సుబ్బలక్ష్మి గారి వయసు 60 ఏళ్లు దాటింది. ఓ అవును కదా, అన్నమయ్య కీర్తనలు అంటే మాటలు కాదు, అందులో ఎంతో లోతైన భావం, కష్టమైన పదాలు ఉంటాయి. ఉచ్చారణలో ఏమాత్రం తమిళ యాస రాకూడదు, భావం చెడకుండా పలకాలి. అలా దాదాపు 50 కీర్తనలు నేర్చుకుని పాడాలంటే కనీసం ఏడాదికి పైగా పడుతుందని ఆయన సంకోచించారు. ఈ వయసులో తన భార్యను అంత ఇబ్బంది పెట్టలేనని నిర్మోహమాటంగా చెప్పేశారు. అది కూడా కరెక్టే కదా. మరి సుబ్బలక్ష్మి గారేమన్నారు? ఆమె కూడా సంకోచించారా? ఇక్కడే మనం కాస్త విశాల దృక్పథంతో చూడాలి. ఆ క్షణంలో కళ పట్ల, దేవుడి పట్ల ఆవిడకున్న అంకిత భావం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఏం జరిగిందక్కడ? ప్రసాద్ గారు ఇచ్చిన ఆ శ్రీనివాసుని పటాన్ని చూస్తూ సుబ్బలక్ష్మి గారు ఒక రకమైన పారవశ్యానికి గురయ్యారు. ఏకంగా ధ్యానంలోకి వెళ్లిపోయి, పెరుమాళ్లు నాకోసం స్వయంగా వచ్చారు అని మురిసిపోయారు. అబ్బా, ఆ దేవుడే ఈ రూపంలో తన దగ్గరికి వచ్చారని నమ్మారన్నమాట. మరి భాషా సమస్యను ఎలా దాటారు? అప్పుడు ప్రసాద్ గారు ఒక హామీ ఇచ్చారు. తెలుగు భాషలో నుడికారం, భావం, ఉచ్చారణ అన్ని దగ్గరుండి నేర్పించడానికి టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫీసర్ కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి గారిని మద్రాస్ పంపిస్తామని చెప్పారు. సూపర్. అది వినగానే ఆవిడ ఒప్పుకున్నారా? ఏమాత్రం ఆలోచించలేదు. ఆ శ్రీనివాసుడి కోసం నేను ఎంత కష్టమైనా సాధన చేస్తాను, మీరొప్పుకోండి అని తన భర్తను ఒప్పించేశారు. దేవుడి పాట పాడే అవకాశం రావడం తన అదృష్టంగా భావించారు. ఎంతటి భక్తిభావమో అసలు. అయితే ఒప్పందం కుదిరిందనుకునే సమయానికి వాళ్ల ఆత్మగౌరవం వల్ల మరో చిక్కొచ్చి పడిందిగా. అవును, ఆ ఆదాయం గురించో రెమ్యునరేషన్ గురించో మాట్లాడటానికి ఆ దంపతులు అస్సలిష్టపడలేదు. పెరుమాళ్ల గురించి గానం చేయుటంలో మళ్లీ ఈ ఆదాయమేంటి, దేవుడి కోసం పాడుటంలో వ్యాపారం కూడదు అని సున్నితంగా తిరస్కరించారు. అదే కదా అసలు సమస్య. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యమే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవటం. కరెక్ట్. అది వాళ్లకు నేరుగా చెబితే, ఓహో, మమ్మల్ని ఎవరి దయాదాక్షిణ్యాల మీదో ఆధారపడమని మీరంటున్నారా అని బాధపడతారని ప్రసాద్ గారికి చాలా భయం వేసింది. చాలా డెలికేట్ సిచ్యువేషన్ ఇది. అందుకే ఎంతో చాకచక్యంగా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఒక అద్భుతమైన ఫార్ములాతో ఒక ఒప్పందానికొచ్చారు. ఆ ఫార్ములా ఏంటో వివరంగా చెప్పండి. పకడ్బందీగా చేశారు. సుబ్బలక్ష్మి గారి సూచన మేరకు ఆమె పేరు మీద 4 లక్షలు, సదాశివం గారి పేరు మీద 2 లక్షలు, అలాగే ఈ ప్రాజెక్టులో పాడిన వాళ్ల కూతురు రాధా పేరు మీద 1 లక్ష రూపాయలు వేశారు. జాయింట్ ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నమాట. అవును, ఆ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ వాళ్లకి జీవితాంతం అందేలా, ఆ తర్వాత అసలు మొత్తం తిరిగి టీటీడీ ఖాతాకే చేరేలా ఈ గొప్ప ఏర్పాటు చేశారు. ఇది నిజంగా చాలా తెలివైన ఏర్పాటు కదా. అయితే అప్పట్లో ఈ పాటలన్నీ ఎల్పీలలో రికార్డ్ చేశారని చదివాను. అసలు ఈ ఎల్పీలు అంటే ఏంటో కొంచెం సింపుల్గా వివరిస్తారా? తప్పకుండా. ఎల్పీలు అంటే లాంగ్ ప్లే రికార్డ్స్. ఆ రోజుల్లో మనకు ఈ క్యాసెట్లు, సీడీలు ఇవేమీ లేవు కదా. గ్రామోఫోన్ ప్లేయర్ల మీద పెట్టి వినే పెద్ద సైజు నల్లటి రికార్డ్స్ అన్నమాట. ఓహో, ఆ బ్లాక్ కలర్ రికార్డ్స్. అవును. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 5 ఎల్పీలను రికార్డ్ చేశారు. అందులో 3 ఎల్పీలలో పూర్తిగా అన్నమయ్య కీర్తనలు నింపేశారు. ఇక మిగతా 2 ఎల్పీలలో మధురాష్టకం, హనుమాన్ చాలీసా, కనకధారాస్తవం లాంటి స్తోత్రాలను రికార్డ్ చేశారు. అద్భుతం. దీని అంతరార్థమేమిటంటే, ఇది కేవలం ఆ కుటుంబానికి టీటీడీ చేసిన ఒక ఆర్థిక సాయం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు వాళ్ళొక అపురూపమైన భక్తి సంపదను అందించారు అని మనం అర్థం చేసుకోవాలి. 100%.
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఆ టీటీడీ కమిటీలో కొందరు వ్యక్తం చేసిన భయాలు అనుమానాలు అన్నీ పటాపంచులయ్యాయి. అంటే ఆ పాప్ సింగర్స్ హవా ఉన్న రోజుల్లో కూడా ఇది సక్సెస్ అయిందా? సక్సెస్ ఏంటి, సెన్సేషన్ అసలు. ఈ రికార్డులు విడుదలైన మొదటి ఏడాదిన్నరలోనే అద్భుతం జరిగింది. రికార్డులు అమ్ముడైన ప్రతిసారి కొంత రాయల్టీ వస్తుంది కదా. అవును, వస్తుంది. అలా టీటీడీ పెట్టిన 7 లక్షల పెట్టుబడికి గాను కేవలం ఈ రాయల్టీ రూపంలోనే ఏకంగా 10 లక్షల రూపాయలు టీటీడీకి తిరిగొచ్చింది. వావ్! నిజంగా ఆ గాత్రంలో ఉన్న మహత్యం ఎలాంటిదో మనం ఊహించవచ్చు. అవును కదా. ఆ తర్వాతే కౌసల్య, సుప్రజ, రామ అంటూ ప్రతి ఇంట్లో ఆమె గొంతు మారుమోగడం మొదలైంది. ఉదయం లేవగానే ఆ సుప్రభాతం వినని ఇల్లు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా. శ్రీరామనవమి వస్తే రామరామ జయరాజారామని, హనుమాన్ జయంతి వస్తే రామలక్ష్మణ జానకి అని అన్నీ ఆమె గొంతులోంచి జాలువారినవే. ఇదంతా చూస్తే ప్రసాద్ గారు తన పుస్తకంలో అన్నట్లు నాహం కర్త హరిహి కర్త అనిపిస్తుంది. అంటే చేసేది నేను కాదు, అంతా ఆ దేవుడే చేయిస్తున్నాడు అని. ఆ శ్రీనివాసుడే తన భక్తురాలి కోసం ఈ కార్యక్రమాన్ని చేయించుకున్నాడు అనే ఫీలింగ్ కలుగుతోంది కదా. అవును, అక్షరాల నిజం. ఇదంతా వింటుంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఆ సుబ్బలక్ష్మి గారి జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో ఇష్టపడే తన భర్త కన్నా ముందే తాను ప్రాణాలు వదలాలని కోరుకున్న ఒక గొప్ప ఇల్లాలామె. నిజమే. తన గాత్రంతో ఈ ప్రపంచాన్ని ఉర్రూతోగించిన ఒక మహా తల్లి. అయితే ఆమె మరణించినప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చదివితే మాత్రం కళ్ళు చెమరుస్తాయి. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మీకు గుర్తుండే ఉంటుంది. అవును, ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆవిడ మరణవార్త విన్న వెంటనే కలాం గారు ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చారు కదా. అవును, కలాం గారు వచ్చి ఆ శవపేటిక ముందు చేతులు కట్టుకుని నిలబడి కన్నీరు కార్చారు. ఆ సమయంలో ఆయన అన్న మాటలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయనేమన్నారంటే, నాకు ఈ లోకంలో 3 తల్లులున్నారు. మొదటి తల్లి నాకు జన్మనిచ్చిన మా అమ్మ, రెండవ తల్లి నన్ను అక్కున చేర్చుకున్న ఈ దేశమాత, మూడవ తల్లి ఎవరి సంగీతం వింటే నేను నా ఒత్తిడిని, నా కష్టాలను మర్చిపోతానో ఆ సుబ్బలక్ష్మి గారు. ఈరోజు నేను ఇంకొకసారి నా తల్లిని పోగొట్టుకున్నాను అంటూ కలాం గారు ఆమె శవయాత్ర ముందు ఒక సామాన్యుల్లా నడిచారు. ఎంత గొప్ప నివాళి కదా. ఇది కదా నిజమైన కీర్తి అంటే. ఇంతకంటే గొప్ప ముగింపు ఏ కళాకారునికి దక్కియుండదు. ఖచ్చితంగా. ఇదంతా చూశాక నా మనసులో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. మన సోర్సెస్ మనకందించిన ఈ ప్రయాణం ఒక విషయాన్ని బలంగా చెప్తోంది కదా. అదేమిటి? అసలు కోట్లు సంపాదించి ఆ తర్వాత ఆస్తులన్నీ కోల్పోయి ఒక చిన్న అద్దె ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒక మనిషి ఎవరి వద్దా చెయ్యి చాచకుండా తన ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టుకోగలిగారు? అవును, అది సామాన్యమైన విషయం కాదు. బహుశా మనం సంపాదించే నిజమైన సంపద అంటే బ్యాంకు ఖాతాల్లో ఉండే డబ్బో, పెద్ద పెద్ద ఎస్టేట్లో కాదేమో. మన వ్యక్తిత్వం, మన నమ్మే విలువలు, కష్టకాలంలోనూ మనం కోల్పోని ఆత్మగౌరవం, ఇవే నిజమైన సంపద అనిపిస్తోంది. అద్భుతంగా చెప్పారు. వింటున్న వాళ్ళందరికీ ఇది నిజంగా ఆలోచింపచేసే ప్రశ్న. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితం మనకు నేర్పుతున్న ఈ సత్యం రాబోయే ఎన్నో తరాలకు ఒక దిక్సూచి. ఈ రోజు ఈ అద్భుతమైన జీవితాన్ని విశ్లేషించడం నాకు చాలా తృప్తినిచ్చింది. ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం. నమస్కారం. నమస్కారం.